ప్రత్యేకమైనటువంటి మీ ఆశీర్వాదంతో మమ్మల్ని దీవించి పంపించమని మా ముందున్న వాక్య సమయాన్ని మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, అంటే 24, 26 రెండు కలిసే ఉన్నాయి. దాదాపుగా మనందరికీ కంఠస్థ వచ్చినటువంటి వచనం అన్నమాట. ఇది చాలాసార్లు మనం విన్నాం. అయినా ఈ రాత్రి ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే 26వ వచనంలో ఆఖరి లైను, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. అతడు పిల్లరా, ఇంతకీ ఎవరు అతడు? మోషే గురించి మనం చదువుకున్నాం. 24వ వచనంలో ఉన్నమాట ఏంటంటే, మోషే పెద్దవాడు అయినప్పుడు, మోషే పెద్దవాడు మరీరా ఉన్నా ఖాళీ మీద అడుగుచెల్లి, మోషే పెద్దవాడైనప్పుడు పిల్లారు, ఆ పెద్దవాడైనటువంటి మోషే ప్రతిఫలం అనే దాన్ని గమనిస్తూ ఉన్నాడు. మరి గుర్తు ఉందో లేదో నాకైతే తెలియదు. శిక్షాఫలం ఈ మధ్యకాలంలో మనం విన్నాం, గుర్తుందా మీకు? శిక్షాఫలం పిల్లరా, ఏంటో విజ్ఞాపన కూడికలాగా ఉంది నాకు ఇవాళ. అసలు వాక్యం చెప్పాలంటే మనసు చచ్చిపోతాం. మరి ఎందుకు ఇలాగవుతుందో అర్థం కావట్లేదు. సహోదరులు కొంచెం గమనించండి. విజ్ఞాపన కూడికలాగా ఉంది. అది శిక్షాఫలం. ఇప్పుడు మనం చదువుకుంది ప్రతిఫలం. ఇది ప్రతిఫలం అంటే శిక్షను అనుభవించినందుకు ప్రతిఫలం. పిల్లరా, వినండి వాక్యం జాగ్రత్తగా. ఖచ్చితంగా దేవుడు ఫలం ఇస్తాడు. దేనికి ఫలం ఇస్తాడంటే, నమ్ముకున్న దానికి ఫలం ఇస్తాడు. మనం నమ్ముకోవటం కోసం ఎన్నో వాటిని ఏం చేసాం? వదిలిపెట్టాం. ఎంతోమంది వదిలిపెట్టుకోలేక ఏం చేయలేకపోతున్నారు? నమ్ముకోలేకపోతున్నారు. మనం అవన్నీ వదిలిపెట్టి ప్రభుని నమ్ముకున్నాం. వినండి, దానికి ఖచ్చితంగా ఫలం ఉంది. ప్రభుని నమ్ముకున్నందుకు మనకి ఖచ్చితంగా ఏముంది? ఫలం ఉంది పిల్లారా. అలాగే ప్రభువుని నమ్ముకొని నమ్మకంగా జీవిస్తున్నందుకు దేవుడు కొన్ని శిక్షలు మనకి అనుగ్రహిస్తాడు. తప్పు చేసేవని కాదు పిల్లరా, భవిష్యత్తులో తప్పు చేయకుండా ఉండటం కోసం. ఒకలా ఆ శిక్షలో కూడా ఒక రకమైన పరీక్షగా మనం భావించుకోవాలి. దాన్ని కూడా మనం తట్టుకొని నిలబడ్డప్పుడు దానికి ఏమిస్తున్నాడు? ప్రతిఫలం అన్నమాట పిల్లరా. నమ్ముకున్నందుకు ఫలము, అలాగే శిక్షను మనం సంపూర్ణం చేసినందుకు దానికి ప్రతిఫలం. ఒక మోషేకే కాదు, ఆయన నమ్ముకున్న బిడ్డలందరికీ ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంది అని ఈ వాక్యం ద్వారా మనం వింటున్నాం పిల్లారా. ఇంతకీ ప్రతిఫలం దేనికి? ఈ 24, 26 వచనాల్లో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఈ రాత్రి మనం పరిశీలన చేయాలి. 3 విషయాలు కొత్త ఏం కాదు, పాతి. అందులో మొదటిది ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అనేది మొదటిది. ఐగుప్తు ధనము కంటే అనేది మొదటిది.
రెండవది అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే అనేది రెండవది. మూడవది ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడాల. ఇది మూడవది పిల్లరా. ఈ మూడు ఆయన విసర్జించినందుకు ప్రతిఫలం చెప్పండి. మొదటిది ఐగుప్తు ధనము కంటే, రెండోది అల్పకాల పాప భోగము కంటే, మూడోది ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్న కంటే పిల్లరా ఈ మూడిటిని ఆయన నాకు వద్దు అన్నందుకు పిల్లరా వద్దని నమ్మినోళ్ళు అందరూ అనరు, ఈయన మాత్రం ఏమన్నాడు? ఆ మాట అన్నాడు పిల్లలు. వద్దని మనం పైకి చెప్పినా మనసులో మాత్రం ఎంత లేదైనా కొంతైనా మనకి కావాలని అనిపించింది. ఈ మనసు అనిపించింది, ఈ పాడు శరీరం పిల్లరా అనిపించింది. ఒక్కొక్కసారి ఆధిపత్యం. కానీ వీటిని విసర్జించడం అనేది నోటి మాటలతో చెప్పినంత తేలిక కాదు పిల్లరా. అలాంటివి విసర్జించాలి అంటే ఎంతగా దేవునిలో ఎదిగితే తప్ప మనం ఆ పని చేయలేము. సరే, పాఠంలోకి వెళ్ళిపోదాం. మన అంశంలో మొదటి మాట మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట ఏంటి చెప్పాలి? కీర్తి లోపలికి రమ్మా. ప్లేసులు ఉండే చాలా ఉండేదా? ప్లేస్ రా. కుర్చీలు ఉండేలేరా? కుర్చీలో కూర్చోవచ్చు. కుర్చీలు ఉండేలేరా? మొదటి మాట ఏంటిది? మళ్ళీ కింద కూర్చుంటావు అంటే బయట కూర్చుంటే కుర్చీలో లోపల కూర్చుంటే కింద కూర్చో, పైన కూర్చో. ఒంట్లో బాగపోతే పైన కూర్చో. ఐగుప్తు ధనమ్మ కంటే పిల్లారా ఇలా చెప్పుకుందామా? ధనమ్మ కంటే అంటే బాగుంటుంది, కానీ ధనమ్మ కంటే కాదు. ఏమన్నాడు? ఐగుప్తు ధనమ్మ కంటే. ఆ లెక్కకొస్తే ఐగుప్తులోనే ధనమా? కనాను దేశంలో ధనం ఉండదా? ఇండియాలో ధనం ఉండదా? అమెరికాలో ధనం ఉండదా? ధనం లేనిది ఎక్కడ ఉంటుంది? ధనం లేని ప్లేస్ ఎక్కడుంది? ధనం లేని ప్రదేశం ఎక్కడుంది? ధనం లేని మనిషి ఎక్కడున్నాడు? ఈరోజు ధనం అన్ని స్థలాల్లో ఉంది కదా. కాకపోతే ఆ మాట ప్రత్యేకంగా రాయబడింది. ఏమన్నాడంటే ఐగుప్తు ధనము కంటే అనే మాట. ఆ మాట చెప్పటానికి కూడా కారణాలు ఉన్నాయి. అయితే మనం కొంచెం వెతుక్కుంటే దొరుకుతాయి అన్నమాట పిల్లలు. ఆ కారణాలు మనం ఏం చేయాలి? కొంచెం వెతుక్కోవాలి. అందరూ ఎందుకు ఎదుగుతారు? కొందరు ఎదుగుతారు. కొందరిలో కూడా ఏళ్ల మీద లెక్క పెట్టి ఎదుగుతారు. ఎవరు చెప్పండి చూద్దాం? బోధకులు ఎదుక్కుంటారు అంతే. అందరం ఎత్తుక్కోరు. ఎవరు ఎదుగుతారు? బోధ చేసేవాళ్ళు ఎత్తుక్కుంటారు పిల్లలు. ఇంకెవరైనా అడపాదడప ఎదిగారంటే పాటలు రచించేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా కొద్దిగా ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఎత్తారు. కానీ బోధకులంతా ఏమి ఎదగరు, కానీ పాఠకులు కొంచెం తక్కువగా ఎదుగుతారు. మనం ఇప్పుడు ఎదుగుతాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఐగుప్తు ధనం అనే మాట ఎందుకు వచ్చింది అనేది మనం కొంచెం పరిశీలన చేద్దాం. నిర్గమాకాండం 41వ అధ్యాయం 57వ వచనం. బైబిల్ గ్రంథములో 2వ పుస్తకం నిర్గమాకాండం ఆదికాండం 41వ అధ్యాయం 57వ వచనం. నేను చెప్పింది నిర్గమకాండం తప్పు, ఆదికాండం అన్నమాట. ఆదికాండం 41:57. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు ఏసోపు నొద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చారు. పిల్లరా ఎక్కడి నుంచి వచ్చారు? 57వ వచనం. ప్రతి దేశములో ఉన్న వాళ్ళందరూ ఐగుప్తుకు వచ్చారు. మరలా చెప్తున్నాను, ప్రతి దేశంలో ఉన్న వాళ్ళందరూ ఐగుప్తుకు వచ్చారు. నివసించడానికి కాదు సుమా, ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు. ధాన్యం కొనుక్కోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం తీసుకుని వచ్చారు?
డబ్బులు తీసుకొని వచ్చారు, రోకలు తీసుకొని వచ్చారు. కాబట్టి అన్ని దేశాల్లో డబ్బంతా ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో ఉంది. ఎందుకు ఐగుప్తు దేశంలో అంతగా వచ్చి డబ్బు ఏడు ఉందంటే ధాన్యం అక్కడే ఉంది. ఎక్కడ? ఐగుప్తు దేశంలోనే ఉంది పిల్లలు. కాబట్టి ప్రతి మనిషి బతకాలి పిల్లలు, గమనించండి. ప్రతి మనిషి బతకాలి. బతకాలంటే ధాన్యం కావాలి, ధాన్యం కావాలంటే డబ్బులు కట్టాల్సిందే. అందుకని ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రజలు బ్రతకటం కోసము ఐగుప్తు దేశానికి వెళ్ళారు. మీరెందుకు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు? ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని నేను విన్నాను అంటాడు యాకోబు. ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని నేను విన్నాను, కాబట్టి సంచులు తీసుకొని డబ్బులు తీసుకొని బయలుదేరి వెళ్ళి మనం చావుకోకుండా బ్రతుకున్నట్లు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి ధాన్యాన్ని కొనుక్కొని రండి అని చెప్పి తన 10 మంది కొడుకులకి డబ్బులు ఇచ్చి పంపుతాడు యాకోబు పిల్ల. అలా మొదలుకొని సమస్త దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి డబ్బులు తీసుకొని ధాన్యం కొనడానికి వచ్చారు. కాబట్టి ధాన్యం కొనుక్కుంటున్నారు, డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. చెప్పండి పిల్లలు, ఎంత ఉంది ఇప్పుడు డబ్బు? ఒక్కొక్కసారి వ్యాపారం విస్తారంగా ఉన్నప్పుడు ఎలాగుంటుందంటే ఇంకా తీసుకొని ఆ నోట్లను అట్లా ఇట్లా లెక్క పెట్టరు. ఏం చేస్తారు? కుప్పలాగా పడేస్తారు. మీరు కావాలంటే గమనించండి పిల్లలు. వ్యాపారం విస్తారంగా కొనసాగుతున్నప్పుడు అక్కడ కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకునే టైం ఉండదు. ముందు తీసుకోవటం, అక్కడ పడేయటం, తీసుకోవటం, ఆడ పడేయటం. నేను అనుకుంటున్నాను ఢిల్లీ డాబా కూడా అట్లా ఉంటుంది. ఇంకంతే, తీసుకోవటం, తర్వాత విషయాలు అవన్నీ మామూలుగా ఉంటుందండి. సగం రోడ్డు ఆక్రమిస్తున్నారు వాళ్ళు. అసలుకి సగం రోడ్డు మరి అసలుకి అది ఒక వ్యాపారం అంతే పిల్లరా. ఇప్పుడు వాళ్ళందరూ సాయంకాలం పూట అంతా కొట్లు కట్టేసిన తర్వాత కూర్చొని అప్పుడు లెక్కలు వేసుకుంటారు. అలాగా అంతకన్నా మరీ ఎక్కువగా ధనము ఆ రకంగా సంచులకు ఎత్తుతున్నారు వాళ్ళు. ఎవరు? వాళ్ళందరూ వచ్చి సంచుల్లో బియ్యం పోసుకుపోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ డబ్బుని సంచులకు ఎత్తుతున్నారు పిల్లరా. అందుకని ఐగుప్తు ధనము అనే పేరు వచ్చింది అక్కడ. అది ఒక రకమైన పద్ధతి అనుకుంటే, చదువుతుంటే ఇంకొక పద్ధతిని కూడా దేవుడు బయలుపరిచాడు. అదేంటంటే రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. దైవ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం, పేజీ నెంబర్ చెప్పమ్మా. పాత నిబంధన 290, 10వ అధ్యాయం 28వ వచనం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుంచి తేపడ్డాయి అంట. బియ్యం అంటే ఐగుప్తులో ఉన్నాయి, సరిపోయింది. గుర్రాలు కూడా ఎక్కడ ఉన్నాయి? గుర్రాలు కూడా ఐగుప్తులో ఉన్నాయంట. ఒక మాట మీరు అర్థం చేసుకోండి. అసలు ఆ గుర్రాలు తెప్పించిన వ్యక్తి ఎవరంటే సొలొమోను రాజు. పిల్లలు, సొలొమోను అసలుకి సొలొమోను అనగానే అందరికీ తెలుసు, మంచి జ్ఞానం కలిగిన వాడు. ఈయనకు కూడా తప్పల ఐగుప్తు దేశానికి వెళ్ళి గుర్రాలు కొనుక్కురండి. 28వ వచనం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేపడిన. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొన్నాడంట పిల్లారా. అంటే గుంపులు గుర్రాలను ఎక్కడున్నాయి? అంతే, గుంపులు గుర్రాలను ఎక్కడున్నాయి? ఐగుప్తులోనే ఉండే పిల్లారా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు 7 సంవత్సరాలు విస్తారమైన పంటను పండించాడు. అందుకని అక్కడ ధాన్యం ఉంది. మరి గుర్రాలు ఎలాగొచ్చినాయి చెప్పాలి? గుర్రాలు ఎలాగొచ్చినాయి? కృష్ణందు పిల్లారా, ఐగుప్తు దేశంలో గుంపులుగా ఉన్నాయంట. మామూలుగా గుర్రాలు ఎలా కొంటారంటే చెప్పాలి, ఒక గుర్రాన్ని కొంటాం, లేకపోతే 2 గుర్రాలను కొంటాం. అక్కడ 1, 2 కాదంట. ఎలా కొనాలి? గుంపులుగా కొనాలంట పిల్లారా. చీరాల మీటింగ్కి వచ్చాం కదా, చీరాలకు దగ్గరే ఉంది కదా సముద్రం.
సీరియల్ మీటింగ్ వచ్చాం, సీరియల్కి దగ్గరే ఉంది కదా, మామూలుగా అయితే వెళ్ళాం. కానీ అక్కడికి వచ్చాం, పైపెచ్చు 4 గంటలకు మీటింగ్ అయిపోయింది, మళ్ళీ సాయంకాలం 8 గంటలకు మీటింగు. మరి ఏం చేయాలి? అందుకని వెళ్దాం పదండి అని చెప్పేసి ఆడకి వెళ్ళాం. పిల్లరా, అర్థం చేసుకోండి, మన దగ్గరేని కేజీల లెక్క కొంటాం చేపలోళ్ళు, అక్కడ కేజీల లెక్క కాదు, ఎట్టగా గంపలే కుప్పలు ఎక్కడ ఉంటాయి పిల్లలు, కుప్పలు ఉంటే ఆ కుప్పలు ఏం చేయాలి? కొనేసేసుకోవటమే. అప్పుడు వాళ్ళు తెచ్చుకొని ఏం చేస్తారు? కేజీల లెక్క అమ్ముతారనమాట. అక్కడేను కుప్పలు కొనాలన్నమాట. చేపలు కుప్పలు కొంటాం, అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ గుర్రాలని కొనరు కదా అట్టగా. కానీ ఐగుప్తు దేశంలో గుర్రాలు ఎలా ఉన్నాయంటే కుప్పలుగా ఉన్నాయంట పిల్లరా, కుప్పలుగా. ఇప్పుడు ఇంత గొప్ప తెలివితేటలు కలిగిన సొలొమోను కూడా ఐగుప్తుకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచే గుర్రాలను తెప్పించాడు. బైబిల్లో ఉన్నమాట ఏంటంటే నియామక ధరనిచ్చి, నియామక ధర లేకోకుండా ఏమి ఉండదు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే నియామక ధర. కాబట్టి అక్కడ డబ్బులు కట్టి ఆ గుర్రాలను కొనుక్కొస్తున్నాడు. 29వ వచనం ఏం చెప్తుంది? వారు ఐగుప్తులో నుంచి కొని తెచ్చిన ఏమంటే రథము ఒకటింటికి 600 తులముల వెండి. ఆగండి, అంటే గుర్రాలు అక్కడే ఉన్నాయి, రథాలు కూడా అక్కడే ఉన్నాయి పిల్లారా. ఎక్కడ? గుర్రాలు అక్కడే ఉన్నాయి, రథాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు సొలొమోను రాజుకి గుర్రాలు కావాలి, సొలొమోను రాజుకి రథాలు కావాలి. విన్నారా వాక్యం? అందుకేనేమో అక్కడ ఆ రకమైనటువంటి రథాలు ఉన్నాయి కాబట్టే ఇశ్రాయేలీయులు బయలుదేరి వెళ్తుంటే అయ్యగారు ఏకంగా మీరు శ్రేష్టమైన కాడ ఆగిపోయారు. అది చెప్పండి ముందు, ఏమండి చెప్పాలి. శ్రేష్టమైన 600 రథాలు పిల్లరా, శ్రేష్టమైన 600 రథాలు అన్నమాట. అంటే శ్రేష్టమైన 600 రథాలు ఎందుకు చెప్పారంటే ఆ రథాలన్నీ అక్కడేమవుతున్నాయి, తయారవుతున్నాయి. మరీ రవణ ఆటో కొన్నావు బాగానే ఉంది, దానిపైన కవరింగ్ అంతా కూడా విజయవాడలోనా లేకపోతే గుంటూరులోనా? అదేంటో నాకు అర్థం కాదు. ఇంత పెద్ద సిటీ గుంటూరు, ఇంత పెద్ద సిటీ విజయవాడలు పెట్టి ఏంటి అది సిటీయా? నేను 2-3 చూశాను. మన బ్రదర్ యెహోషువ గారు కూడా అక్కడికే వెళ్ళాడు. ఎవరు ఆటో తీసుకున్నా అక్కడికే పోవాలి. ఎక్కడికి? అదంతా సెట్ చేసుకోవడానికి అక్కడికే పోవాలి పిల్లారా. ఆ రకంగా కొన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకని శ్రేష్టమైన 600 రథాలను తీసుకొని ఇశ్రాయేలు వెనకాల పరిగెత్తాడు ఎవరు? ఫరో. ఎందుకు అలా వెళ్ళగలిగాడంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, రథాలు ఉన్నాయి పిల్లారా. ఇంతకీ గుర్రాలు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే, రథాలు అక్కడి నుంచి తెచ్చుకోవాలి. మీరు బాగా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ సొలొమోను ఒక్కడేనా ఇంకెవరన్నా అంటే మీరు వినలా 29 మళ్ళీ చదవండి. ఐగుప్తులో నుండి ఒక్కొక్కటికి చదవమ్మా. అదుగో ఆ మాట కోసం ఎవరంట? హిత్తీయుల రాజులైన, ఇంకా అంటే ఏ రాజులైనా అడగబోవాల్సిందే. ఇప్పుడు సొలొమోనే పోయాడంటే మీరు ఆలోచన చేసుకోండి, ఇక మిగతా రాజులందరూ ఆడకపోవాల్సిందే. మీ అందరికి వందనాలు. అసలు రాజుకు కావాల్సింది ఏంటి? గుర్రం, రథం. పిల్లరా, రాజు కావాల్సిందేంటి? గుర్రం, రథం. పిల్లరా, పాస్టర్ గారికి కావాల్సింది ఏంటి? బైకా. పిల్లగంచండి, ఇప్పుడు బైకులు కూడా ఆడ ఉంటున్నాయి, కుదరతలేదు. ఏం కావాలి? పిల్లరా, పాస్టర్ గారికి కూడా ఏం కావాలి? అలాగా మరి రాజుగారికి ఏం కావాలి? గుర్రం. పిల్లలు గమనించండి, గుర్రం కూడా ఎప్పుడన్నా సింగిల్గా షికారుగా పోవాలంటే ఆహ్లాదంగా సాయంకాలం సల్లపూట అంటే, కానీ రథమే కావాలి. ఎందుకంటే గుర్రం మీద పోతే కొంచెం ఎండ ఎక్కువ ఉందనుకో మనిషి అవుతాడు, అలసిపోడు, నల్లగా అవుతాడు, కలర్ మారిపోతాడు. అదే ఇప్పుడు రథంలో కూర్చుంటే పిల్లలు ఇప్పుడు కారు సరిపోద్దా ఏసీ కూడా కావాలా? సాయి కుమార్ చెప్పు. కారు సరిపోద్దా ఏసీ కూడా కావాలా? పిల్లలు ఏసీ లేకపోతే కారులో కూర్చున్నావు ఒకటే, చెప్పాలి. బైక్ మీద కూర్చున్నావు ఒకటే. ఎందుకని? ఇంకా చెప్పాలంటే ఇదైనా బెటర్ దానికన్నా.
పిల్లరా, ప్రతి రాజుకి గుర్రం కావాలి, ప్రతి రాజుకి రథం కావాలి. అందుకని ప్రతి రాజు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు తీసుకెళ్ళాలి. బియ్యం కొనడానికి వెళ్తేనే డబ్బు కుప్పలు కుప్పలుగా అక్కడ ఎక్కువైపోతుంది. వాటికి తోడు గుర్రాలు రథాలు కొంటే ఇంకా ఐగుప్తు దేశంలో ఏముంటుంది? డబ్బు చెప్పాలి. ఎక్కడ లేని ధనం అంతా అడిగి వెళ్ళిపోతుంది, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతుంది పిల్లారా. అందుకని ఐగుప్తు ధనం అని పేరు పెట్టాడు. ఐగుప్తు ధనం అని పేరు పెట్టిన కారణం అదన్నమాట. అక్కడక్కడ కొద్దిగా ఉందలే కానీ ఎక్కువ ఎక్కడ ఉంది? ఐగుప్తులోనే ఉంది. ఇట్లాగే ఉందని అనుకుంటే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఆదికాండం 45:23 బైబిల్ గ్రంథం. ఆదికాండం 45:23. ఆదికాండం 45:23. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి, అంటే ఇప్పుడు మంచి వస్తువులు కూడా ఎక్కడ ఉన్నాయి? ఐగుప్తులోనే ఉన్నాయి పిల్లరా. మంచి వస్తువులని కూడా ఎక్కడ ఉన్నాయి? ఐగుప్తులోనే ఉన్నాయి పిల్లలు. నేను అలా చెప్పానని నన్ను అపార్థం చేసుకొని కామెంట్లు పెట్టబాకండి. ఈ మధ్య ఇది ఒకటి ఎక్కువైపోయింది. ఇప్పుడు సరుకులు డీమార్ట్లోనే ఉన్నాయా, ఇంకన్ని స్థలాల్లో ఉన్నాయా? కానీ కుప్పలు వస్తువులు కొనటం వేరు, బిల్లు కడటం వేరు. ఎక్కడ? నేనైతే నీ వస్తువులకు దండవరం అనిపించింది నాకు. పిల్లరా, ఆపరేషన్ చేశారు, ఏదో వస్తువు కాదు, ప్లాస్టిక్ డబ్బా అండి. ప్లాస్టిక్ డబ్బా కావాలన్నారు. హాస్పిటల్ చుట్టూ తిరిగితే ప్లాస్టిక్ డబ్బా దొరకల. అప్పుడు అన్నారు డీమార్ట్లో ఉంటుంది వెళ్ళమన్నారు. డీమార్ట్ వెనకాలే ఉంది. గబగబ వెళ్ళిపోయాను. వెళ్తానికి బాగానే ఉంది, విశాలంగానే ఉంది. ఏంది ద్వారం, కానీ డబ్బా తీసుకొని వస్తుంటే ఉంది సమస్య. మామూలు సమస్య లేదు. క్యూలో నిలబడ్డాను. పిల్లలు గమనించండి, బిల్లు కట్టబోయే సమయానికి వచ్చేయాలంటారు. ఏమండి మేము భోజనానికి వెళ్తున్నాం అటు వెళ్ళమన్నాడు. అడు చుట్టూ ఆశీర్వాదం ఉన్నారు. పిల్లలు నేనంటాను ప్లాస్టిక్ డబ్బా, దానికి క్యూ. ఇక మావాడు తిరిగికెళ్ళ వాళ్ళే గమనించండి. నువ్వు ఇక్కడే ఉండి మావయ్య అని చెప్పేసి వాడు మొత్తం పోయి బయటికి వెళ్ళిపోయాడు. నేను అక్కడే ఉండా. పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడికన్నా ఇంకొంచెం తక్కువగా వస్తాయి కొన్ని హోల్సేల్లు ఉన్నాయి. అయినా జనాలు ఇసుకెత్తారు వాళ్ళు. ఎక్కడ? ఇట్లా ఐగుప్తులాగే ఉంటుంది వ్యవహారం. పిల్లరా, మంచి వస్తువులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఐగుప్తులోనే ఉన్నాయి. అందుకని ఎవరికైనా మంచి వస్తువు కావాలి అంటే 10 రూపాయలు పెట్టి ఛార్జీ పెట్టుకొనైనా సరే ఐగుప్తుగా పోయి ఏం చేస్తారు? మంచి వస్తువులు కొనుక్కుంటారు. అంటే బియ్యం కొనేది అక్కడ, గుర్రం కొనేది అక్కడ, రథం కొనేది అక్కడ, మంచి వస్తువు కొనేది అక్కడ. ఇంతకీ ఒక్కొక్కళ్ళకి 2 దస్తులు బట్టలు అయితే బెన్యామీనికి 5 జతల బట్టలు. అంటే బట్టలు కూడా ఎక్కడ ఉన్నాయి? ఐగుప్తు దేశంలోనే ఉండే పిల్లరా. బట్టలు కూడా ఐగుప్తు దేశంలోనే ఉండి. దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఏ వస్తువు అయినా సరే అక్కడికే పోవాలి. అందుకని డబ్బు అక్కడ ఎలా ఉంది? ఎక్కువగా ఉంది పిల్లరా. అందుకని హెబ్రీ పత్రికలు రాయబడిన మాట ఏంటంటే ఐగుప్తు ధనము కంటే అనే దాని యొక్క వివరణ ఇచ్చారు. దాన్ని ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండం 12:35. నిర్గమాకాండం 12:35. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను చాలండి. అంటే ఇప్పుడు డబ్బుని దేని రూపంలోకి మార్చారు? డబ్బుని వస్తువు రూపంలో మార్చారు పిల్లరా. డబ్బుని వస్తువు రూపంలో మార్చారన్నమాట. ఆలోచన చేయండి. అంటే డబ్బుకు డబ్బు ఐగుప్తులో ఉంది. అలాగే ఖరీదు గలటువంటి పిల్లరా బంగారము వెండి అనేవి కూడా ఎక్కడ ఉన్నాయి? ఐగుప్తులో ఉండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు వస్తున్నారు. ఎంతమంది వెండి బంగారంతో బయటకు వచ్చారంటే చదవండి 35వ వచనం. ఇశ్రాయేలీలు చేసిరి ఐగుప్తుల యొద్ద నుండి చదవమ్మా తీసుకొని యెహోవా గనుక ఇచ్చిరి.
అంటే ఎంతమంది? అందరూ. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ బయటకు వస్తున్నారు చూసామా? వచ్చేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు అక్కడ అడిగి తీసుకుని వస్తూనే ఉన్నారు. పిల్లరా, మిమ్మల్ని అడుగుతున్నాను, మనందరం ఉన్నాం, మనందరికి కూడా ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? మనందరికి కూడా మనకు తగ్గ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి అక్కడ ఐగుప్తులో నుంచి వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు అడిగి తీసుకున్నారు, వాళ్ళు ఇచ్చారు. ఎంతమంది దగ్గర లేవంటే అందరి దగ్గర ఉన్నాయి, అందరూ ఇచ్చారు. ఆ రకంగా ఐగుప్తులో నుంచి వాళ్ళు గొప్ప ధనంతో ఏం చేశారు? బయటకు వచ్చారు. పిల్లరా, వీళ్ళు వస్తూ ఉంటే కానీ ఆ డబ్బు కదిలి బయటికి రాల. సరే, ఇంత గొప్ప డబ్బుని, ఇంత గొప్ప ధనాన్ని మోషే ఏం చేశాడు? నాకొద్దు అన్నాడు. పిల్లరా, నాకొద్దు అన్నాడు, అంతే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన, అంటే త్రాసులో పెట్టుకుంటే డబ్బుని, నిందని త్రాసులో పెట్టుకుంటే ఈ క్రీస్తు విషయమైన నింద ముందు ఈ ఐగుప్తు డబ్బు ఏమైంది? తేలిపోయింది. పిల్లరా, ఇది భక్తిలో అంత భారంగా ఉండే వాళ్ళకి అర్థమైతే తప్ప భక్తిలో పైన భక్తి చేసే వాళ్ళకి అర్థం కానీ కాదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, డబ్బు ఈ రోజుల్లో ఎవరికి చేదు అని అనకుండా ఉండలేం. ఇంకా చెప్పాలంటే ఈరోజు విశ్వాసులను సహితము కూడా వెనక్కి లాగేది ఏంటంటే డబ్బే. పిల్లరా, డబ్బు ఎవరికి చేదు? అందరికీ డబ్బు అవసరమే అని మనం చెప్పకోకుండా ఉండలేం. కానీ మోషే చెప్తున్నాడు, నాకు ఆ డబ్బు వద్దు, నాకు ఆ డబ్బుతో పని లేనే లేదు. ప్రతిఫలం నీకు కావాలి అంటే, ప్రతిఫలం మనం పొందుకోవాలి అని అంటే పిల్లరా, ఈ రకమైన పరిస్థితులు కూడా మనం కొంచెం చేయాల్సిన పరిస్థితి ఉంది. మనము ఎంత డబ్బు సంపాదించుకున్నా అది మన వెనకాల రానే రాదు. పిల్లరా, దాదాపుగా 69 కీర్తన పూర్తయింది. నేను చదువుతున్నాను 18సారి. 69వ కీర్తన పూర్తయింది. పిల్లారా, 62వ అధ్యాయం అనుకుంటా, నాకు కొంచెం చదివి పెట్టండి. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 10వ వచనం చదవమా. అంతే, ధనము మనం వద్దనుకున్నది వచ్చినా కూడా దాన్ని ఏం చేయకూడదు? దాన్ని లక్ష్య పెట్టకూడదంట. పిల్లారా, ధనము హెచ్చైపోయినా కూడా దాన్ని మనం ఏం చేయకూడదు? చెప్పాలి, లక్ష్య పెట్టకూడదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. లక్ష్య పెట్టకూడదంటే మరి ఏం చేయాలి? నిర్లక్ష్యంగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండాలి. పిల్లారా, అదొక రకమైనటువంటి ప్రభువు నమ్ముకున్న బిడ్డల్ని వెనక్కలాగే పరిస్థితి. దాన్ని వద్దు అనుకున్నటువంటి ఏలియా కంటే 2 ఆశీర్వాదం పొందాడు. మా యజమానుడు వద్దంటే నేను ఊరుకుంటానా అనుకొని దాని వెనకాల పోయి తెచ్చుకున్నందుకు నయమానుకు పోగొట్టిన కుష్ఠవ్యాధిని తాను తెచ్చుకున్నాడు. ఏలియా తర్వాత ఎలీషాను చూడగలుగుతున్నాం, కానీ ఎలీషా తర్వాత గేహాజీని మనము చూడలేకపోతున్నాం. పిల్లరా, మోషేకు ముందు ఇది జరగల, గేహాజీకి ముందు ఇది జరిగింది. మోషేకు ముందు ఇది జరగలేదు, గేహాజీకి ముందు ఇది జరిగింది. ఈ రాత్రికాలం ఐగుప్తు ధనం నాకు అవసరం లేదు, మరి ఏం కావాలి నీకంటే నాకు ప్రతిఫలంగా దేవుడిచ్చేది నాకు కావాలన్నట్టు. పిల్లలు, నేను 2వ మాట చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో మోషే విడిచిపెట్టింది 2వది ఒకటి ఉంది. అదేంటంటే
అల్పకాలము పాప భోగము. పిల్లరా, ధనాన్ని విడిచిపెట్టినటువంటి మోషేకి పిల్లలు ఆలోచన చేయండి, అపవాది మరొక ఉరిని ఒడ్డుతూ ఉన్నాడు. అయితేనేమి దానిలో కూడా చాలా తెలివితేటలు ఉపయోగించాడు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే అల్పకాల పాప భోగం అన్నాడు. ఇంతకీ ఇది ఎక్కడుంది, ఇది ఏ ప్రదేశంలో ఉంది అని మనం పరిశీలన చేసినట్టుగైతే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఇట్లా ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని ఎవరన్నారు అంటే మీరు చెప్తారు యేసోబు అని. మన అంశం ఏంటి? మోషేని గురించి మనం చెప్పాలి. ఎవరన్నారు ఈ మాట అని అంటే యేసోబుని గురించి చెప్తున్నారు. ఇలా అడుగుతున్నా చెప్పండి, ఈ మాట అనే టయానికి యేసోబు ఎక్కడున్నాడు? ఇంత టైం కావాలా? ఆ మాట చెప్పాలి. 39 మొదటి వచనం. అంతే. మరి మీరు ఏం మాట్లాడుతున్నారంటే యేసోబునే మైండ్లో పెట్టుకుంటారా తప్ప ఈ పాపం ఎక్కడుందంటే ఐగుప్తులో ఉంది. పిల్లరా, ఈ పాపం ఎక్కడుందంటే ఐగుప్తులో ఉంది. ఆలోచన చేయండి. ఐగుప్తులో కూడా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఏమంటే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి అంటే అంత గౌరవం కలిగిన వ్యక్తి ఈ రకమైనటువంటి దిగజారుడు కలిగినటువంటి పని చేసింది అని అంటే ఐగుప్తు పరిస్థితి ఎలా ఉందంటే ధనానికి ధనం ఉంది, పాపానికి పాపం ఉంది. ధనానికి ధనం ఉంది, గమనించండి. అలాగే పాపానికి పాపం ఉంది అంటానికి ఏమీ సందేహం లేదు. పిల్లలు, యేసోపు అందగాడ, మోషే అందగాడ? ఊరగా చెప్పాకండి. మోషే అందగాడైతే ఎంత అందగాడ చెప్పండి చూద్దాం. అయిపోయింది అంతే, క్యాన్సల్. దివ్య సుందరుడు. మీరు సుందరుడు సరిపెట్టుకున్నారేంటి? సుందరుడు కాదు, ఎవరు? దివ్య సుందరుడు. ఆ లెక్కకు వస్తే రూపవశి యేసోపు. కానీ మోషేను పోల్చుకుంటే తక్కువ. ఎవరు? యేసోపు. మోషేని గురించి రాయబడిన మాట అంటే దివ్య సుందరుడు. మోషే దివ్య సుందరుడు. రూపవశి కలిగిన వాడే పాపాన్ని విసర్జిస్తే పిల్లల దివ్య సుందరం కలిగిన వాడికి ఇంకా ఎంతగా అవకాశం ఉంటుందో మీరు ఆలోచన చేయండి, మీరు అర్థం చేసుకోండి పిల్లల. అయితేనేమి పాపాన్ని ఎలాగ విసర్జించాడో, పాపాన్ని ఎలాగ జయించాడో యేసోబుది మాత్రమే లెక్కలోకి ఉంది, కానీ మోషేది లెక్కలోనికి లేదు. కానీ దాన్ని క్రొత్త నిబంధనలో అల్పకాలము పాప భోగము నేనేం చేయలేదు, నేను అనుభవించలేదు అంతే. అంటే యేసోపు కంటే ఎన్నో అవకాశాలు ఆయన జీవితంలో ఏర్పడిన పిల్లరా. వాటన్నిటిని కూడా తను ఏం చేశాడు? వాటన్నిటిని కూడా తను విసర్జించాడు అంతే పిల్లరా. యెహోవాకు విరోధముగా నేను ఈ దుష్కార్యము, ఈ పాపమును నేను చెయ్యలేను అనే మాట మోషే నోట్లోంచి రాకపోయినా ఆయన జీవితంలో అదే జరిగిందని చెప్పడానికి ఈ వచనమే అర్థం పిల్లరా. ఐగుప్తు దేశంలో ధనం ఉంది, ఐగుప్తు దేశంలో ఏముంది? పాపం ఉంది అంటానికి ఒకటి నిర్గమాకాండం 7-8 వచనాలు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 7-8 వచనాలు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశం చదువమ్మా. ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించాను. అతడు అదిగో చూడండి ఏమన్నాడు, ఇదిగో
ఇశ్రాయేలీయుల సంతతైన ఈ జనం మనకంటే విస్తారముగా బలిష్టమై ఉన్నది. వారు విస్తరించుకున్నట్లు మనము వారి ఎడల ఏం చేస్తాడంట? యుక్తిగా జరిగిస్తాడంట. అంటే దీనికి ఏం పేరు పెట్టుకోవచ్చు? పాపమే, ఇంకేం అవసరం లేదు పిల్లరా. యుక్తిగా జరిగిస్తాడంట అంటే ఏదో మొత్తానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మీకు అర్థం అవ్వాలనుకుంటున్నాను నేను. యెహోవాని ఎరగని ఈ రాజే యుక్తిగా ప్లాన్ చేసుకుంటే యెహోవాని ఎరిగిన వాడికి తెలివితేటలు ఎక్కువ తక్కువ? ఇంత సులువుగా ఉంటారనుకోరా నేను ఈ ప్రశ్నకి. దేవుణ్ణి ఎరగిన వాడికే ఇన్ని యుక్తులు ఉంటే దేవుని ఎరిగిన వాడికి ఇంకెన్ని ఉంటాయి? ఎత్తుకో, మరి అన్నమాట ఏందో చెప్పొచ్చుగా. ఏమంటే ఎత్తుకు పై ఎత్తులు పిల్లరా. దేవుని ఎరగిన వాడికే నీకు యుక్తులు ఉంటే దేవుని ఎరిగిన వాడికి ఇంకెన్ని ఇస్తాడనంటే పిల్లరా అర్థం చేసుకోండి. ఈనాడు ప్రపంచములో ఉన్న అతి ప్రాముఖ్యమని అన్నీ కూడా కనిపెట్టినోడు దేవుని నమ్మినోడా నమ్మనోడా? ఈ లైట్ కనిపెట్టింది ఎవరు? ప్రభు బిడ్డలేనా? ఏమంటే ప్రభు బిడ్డలు ఎన్ని కనిపెట్టారంటే ప్రభువు నమ్ముకున్న బిడ్డలు కనిపెట్టిన వాటిని ప్రభువుని నమ్మని వాళ్ళు ఎక్కి తిరుగుతున్నారు. కానీ ఇవన్నీ కనిపెట్టింది ఎవరు? దేవుడు విశేషమైన జ్ఞానం ఆయన బిడ్డలకి ఆయన అనుగ్రహించాడు. నేనంటాను, నువ్వు యుక్తిగా ప్లాన్ చేసుకుంటే మోషే దాన్ని తలతనేలాగా ఇంకొక యుక్తిగా ఇంకొక ప్లాన్ చేయొచ్చుగా అంటే ప్రభువు నమ్ముకున్న బిడ్డలు అలాంటి అన్నీ సహితారే తప్ప తిప్పి కొట్టే పద్ధతి మనకి లేదు పిల్లారా. ప్రభువులో లేనోళ్ళు మనలో ఒక ఆట ఆడుతూ ఉంటారు. ప్రభువులో ఉన్న మనము తిరిగి మళ్ళీ వాళ్ళు ఏం చేయలేం, ఆట ఆడియొచ్చు. ఆ తెలివితేటలు ఆ జ్ఞానం మనకుంది, కానీ అలా మనం చేయలేం, చేసి పరలోకం వెళ్ళలేం. మన దృష్టి అంతా పరలోకం పైన. అందుకని ఎవరు ఎన్ని చేస్తున్నా అసలుకి ఏమి అసమర్థులు కూడా మన మీద పెత్తనాలు చేస్తున్నా, మనం ఎలా పడితే అలా ప్లాన్ చేస్తున్నా, అన్నీ తెలిసి చేయగలిగి కూడా మనము సైలెంట్గా ఎందుకుంటున్నాము అంటే ఆ రకమైన చేయటము మన వల్ల కాదు. అలా చేస్తే మనం పరలోకం చేరలేము పిల్లలు. సింపుల్గా చెప్తున్నాను, నా బాధ చెప్తున్నాను వినండి. శనివారం బట్టివాడలు తీసుకుంటారు, ఎక్కడ డబ్బులు అక్కడ ఆగిపోతాయి. అయినా సరే ఏదో రకంగా వాళ్ళకి పేమెంట్లు ఆపకూడదని చెప్పేసి పేమెంట్ ఇచ్చేస్తాను. ఒకరోజు అటు ఇటుకైనా ఇచ్చేస్తాను. నేను చెప్తాను, అరే బాబు డబ్బులు ఆగిపోయినాయి, మరలా మీరు మానేసుకుంటే నాకు ఇబ్బంది పడుద్ది, మీరు తప్పనిసరిగా రావాలంటే నీకు ఎందుకన్నా సోమవారం పొద్దునకెళ్ళి రాము, యాడికి సోమవారం పొద్దునకెళ్ళి రాము అని అంటారు. పిల్లరా ఒకళ్ళిద్దరు చాలా పెడితే పర్లా, ఏకంగా 10 మంది పెట్టేస్తారు. నిన్న అదే పని, ఈరోజు అదే పని, ఇంకా చెప్పాలంటే 20 సంవత్సరాల నుంచి ఇదే బాధ. అనుకుంటాను వీడికి ఈసారి డబ్బులు ఇవ్వకుండా అనుకుంటా కూర్చొని కూర్చోని అంటది, ఏం చేస్తా చేసి చూద్దాం అన్నట్టు మళ్ళీ లోపల వద్దులే ప్రభు ఏం చేయలే కానీ అని మళ్ళీ మొదలుకు వచ్చేస్తాను. పిల్లరా ఏం చేయలేను, చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాండర్ డబ్బులు ఇవ్వలేదని అందరికీ తెలుసు. వాండర్ డబ్బులు నన్ను ఏం చేయమంటావు అని నేను అనొచ్చు, నాకు అవకాశం ఉంది. కానీ పిల్లరా ఆ మాట చెప్పటానికి నోరు రాదు. ఒకరోజు ఆపుతానేమో కానీ రెండో రోజు ఏదో ఒక డబ్బు ఈ దిశలు అటేయటం 5 దిశలు ఇటేసం మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను. పిల్లరా యుక్తిగా వాళ్ళకే కాదు మేము కూడా చెప్పాలి. వస్తాడు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు వచ్చి, అని నమ్మాల్సిందే పిల్లరా. అంటే ఫరో దేవుని ఎరగని వాడై ఉండి యుక్తిగా ప్లాన్ చేస్తే దేవుని ఎరిగినటువంటి మోషే దాని తనతనేలాగా చేస్తాడు ప్లాన్. కానీ చేస్తే ఈరోజు ఈయన గురించి క్రొత్త నిబంధనలు రాసే ప్రసక్తి, ఆయన పేర్లు ఈనాడు భూమి మీద పెట్టుకునేవాళ్ళు రండి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంగతి ఏంటంటే ఆ రకమైన పాపాన్ని కూడా మోషే ఏం చేస్తున్నాడు పిల్లరా? అల్పకాలము పాపభోగం. ఎంత పాపం అంటే ఈ ఫరో ఎంత పాపం అంటే పిల్లరా,
నిర్గమాకాండం 1:16. నిర్గమాకాండం 1:16. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. కానుపు పీటల మీద చూసినప్పుడు మగవాడైతే వాడిని ఏం చేయాలి? ఎంత వయసు? ఏమండి, కానుపు పీట మీదే మగపిల్లడు అనగానే చంపేయండి. నేను అంటాను, చంపాడా లేదా? చంపించాడు. 22వ వచనంలో ఏముందంటే, ఒకవేళ చంపటంలో ఏమైనా మిస్టేక్ జరిగితే 22వ వచనం, ఫరో నదిలో పారేయాలి. ఒకవేళ కానుపు పీటల దగ్గర పెసకపోతే అక్కడేమన్నా కొంచెం అవకాశం లేకపోతే తర్వాత తీసుకెళ్ళి నదిలో. ఇటుపక్క కానుపు పీటల దగ్గర ప్రాణాలు కోల్పోతున్నారు, అటుపక్క బంతుల్లాగా నదులు తేలాడుతూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేల్ మగ పిల్లలు. పాపమా కాదా? ఇది పాపమా కాదా? ఇంత చేస్తే అది పాపంగా అనిపించలా. తన సహోదరుడి విషయంలో అన్యాయం చేశాడని లాగి ఒక్కడు కొట్టాడు. ఎవరో అది ఏమైపోయింది? అది అందుకే చెప్పాను నేను, లోకం ఎంత చేసినా అది లెక్కలోకి రాదు. మనం చిన్నది చేయి లెక్కలోకి వచ్చింది. లోకం ఎంత చేసినా లెక్కలోనికి రాదు. ఎన్ని తలలు, ఎన్ని పిల్లల యొక్క ప్రాణాలు దారుణంగా ఇతడు హతమార్చాడంటే అవి లెక్కలోనికి రాలా. కానీ మోషే ఒక వ్యక్తిని కొట్టి ఏమండి ఇసుకలో పాతి పెట్టినందుకు అది లెక్కలోనికి వచ్చింది. పిల్లలు ఇంకేమన్నా చంపాడా? అంతేనా? ఇంకేమన్నా చంపాడా? ఇంక లేదు. అందుకని అల్పకాలము పాప పిల్లరా, ఈ పాపం జోలు నాకు వద్దు నాయన. ఏదో మొత్తాన్ని ఒకటి చేశాను, అది కూడా ఎందుకు చేశానంటే ఆయన కోసం చేయలా. ఎవరి కోసం చేశాడు? ఆయన కోసం చేయలా, ఇశ్రాయేలీయుల కోసం చేశాడు. కేవలం ఇశ్రాయేలీయుల కోసం చేశాడు. అది కూడా లెక్కలో తప్పొచ్చేసింది. పిల్లలు ఏనండి జాగ్రత్తగా, బైబిల్ గ్రంథములో ధనాన్ని విడిచిపెట్టాడు. రెండోది పాపాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఇక మన టైం వెళ్ళిపోతుంది కాబట్టి ఆపేసి మిగతా అంశం వెళ్ళిపోతాం. మూడోది ఏంటి? ఫరో కుమార్తె కుమారుడును అనిపించుకోవడానికి ఇష్టపడలా. ఫరో కుమార్తె కుమారుడను. ఇంతకు మోషే ఎవరు కుమారుడు? ఏడెనిమిది సంవత్సరాల క్రితం చేసే ప్రసంగం మళ్ళీ అడుగుతున్నాను. మోషే ఎవరు కుమారుడు? వాళ్ళ అమ్మ పేరు చెప్పండి. ఎన్నుదులే. ఈకోబేదా. రెడీగా ఉండండి. ఈకోబేదో కాదు ఇప్పుడు తెలిసిపోయింది. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 1:9 ఏమన్నాడు? నిర్గమాకాండం 2:9, క్షమించండి, 2:9. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వాడిని పాలిచ్చి, ఇంతకీ ఈ బిడ్డ ఎవరి కోసం పెరగాలి? ఆమె కోసం పెరగాలంట. కనిందేమో, కానీ పెరిగింది ఎవరి కోసం? ఫరో కుమార్తె నా కోసం పెంచండి. 10వ వచనం ఏం చెప్తుంది? పెద్దవాడైనప్పుడు వచ్చాను. చెప్పండి, యూకోబేదు కొడుకా లేకపోతే ఫరో కుమార్తె కుమారుడా? ఇంక చెప్పరు మీరు. ఎవరు కొడుకు? దాన్ని మీరు మార్చండి చూద్దాం. ఏముంది అక్కడ? ఫరో కుమార్తె కొడుకు. ఆమె కొడుకుని మనం ఎలా చెప్తామంటే చదువుతాం. ఆమె తీసాను కనుక పేరు కూడా పెట్టుకుంది. ఎవరు పెట్టుకుంటారు పేరు? తల్లి పెట్టుకుంటుంది. ఆమె పెట్టుకుంది. మోషే అని పేరు పెట్టుకుంది. కన్నాంక ఛాన్స్ లేదు. ఏమో చెప్తుంది? మోషే. ఈ రోజు నుంచి ఇతని పేరేం పేరు? మోషే అంది. పిల్లారా సరే, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 7:22 మోషే ఆగండి అక్కడ. మోషే చదువుతున్నాడు.
చదువు ప్రారంభించాడు. మోషే చదువులో కొనసాగుతున్నాడు. ఇంక చాలే బైబిల్ చూస్తాం, ఎంతసేపు చూతేటగా. ఇప్పుడు మోషేని స్కూల్లో చేర్చాలి. స్కూల్లో చేర్చగానే మోషే పేరు ముందు స్కూల్లో చేర్చినప్పుడు పిల్లోడి పేరు ముందా, కుటుంబంలో ఉన్న వాళ్ళ పేరు ముందా? తండ్రి పేరు ముందా, తల్లి పేరు కావాలా? వీళ్ళిద్దరు ఎవరి పేరు? తండ్రి పేరా తల్లి పేరా? తండ్రి పేరు తల్లి పేరా? తండ్రి పేరు పెట్టవచ్చింది అమ్మఒడి, వచ్చింది బ్రహ్మాండం, వచ్చింది అమ్మఒడి. అమ్మఒడి రావాలంటే ఏం చేయాలి? తండ్రి పేరా తల్లి పేరా? ఎందుకు తెచ్చుకున్నారు డబ్బులు? దొంగలు తెచ్చుకుంటారని చెప్పను కూడా చెప్పరండి వీళ్ళు. తెచ్చుకుంటారు కానీ కనీసం ఒక మాట కూడా చెప్పరు. పిల్లరా ఆలోచన చేయండి. ఇజ్రాయేల్కి అమ్మఒడి పండెట్టుకుంది అనుకుంటున్నాను నేను. ఆమంటది పడితే చెప్పేవాడుగా అంటుంది. చెప్పేవాడు కానీ ఈ మధ్య చెప్పట్లేదు నేను అనుకుంటున్నాను. చెప్పలా? ఎవరు? ఇజ్రాయేల్ చెప్పలా. నిన్న ఏదో మాట మీద మాట వచ్చేసి పండిగనక్క అని తేల్చేస్తున్నాడు. అంటే పండి అంట పడిని కానీ చెప్పట్లా. దొంగలు మనోళ్ళు పడకపోతే చూడయ్యా, ప్రార్థన చేయా, డబ్బులు పడలేదు అంటారు. పడితేనే చెప్పట్లా. కనీసం ఒకళ్ళు కూడా మాకే వద్దులే. పిల్లలు ఇంతకీ అమ్మఒడి నాన్న పేరా అమ్మ పేరా? అమ్మ పేరు. పిల్లలు ఈరోజు అమ్మ పేరా లేకపోతే మోసే కాలంలో అమ్మ పేరా? మీ బుర్ర ఉపయోగం చెప్పండి. ఇప్పుడు స్కూల్లో మోషేని చేర్చాలి. ఎవరు పేరు పెట్టింది? నామిని అంటే ఏంటో. ₹1,00,000 ఉండే బ్యాంకులో, నా తర్వాత ఎవరికి? నువ్వు అసమతి పోతే తర్వాత ఎవరికి ఉండదు కదా. ఎవరో ఒకళ్ళ పేరు కావాలి అక్కడ. అలాగే ఇప్పుడు మోషేని స్కూల్లో చేర్చారు. పేరు ఎవరిది పెట్టాలి అక్కడ? ఆమె పెళ్ళి కాల, అర్థమైందా? పెళ్ళి కాల అంటే ఎవరి పేరు పెట్టాలి? ఆమె పేరు పెట్టాల్సిందే. ఎవరు ఈ పిల్లోడంటే? నా కొడుకు అంటే ఎవరు? ఫరో కుమార్తె. ఫరో కుమార్తె కొడుకు. ఇప్పుడు అడిగి చెప్తున్నాను, చెప్పండి. ఎన్ని క్లాసులు అయినాయి అక్కడ? ఫస్ట్ క్లాస్ అని చెప్పు. ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ అంటావు. స్కూల్లో చేరినప్పుడు ఫస్ట్ ఏంటిది? ఏకేజీ, నర్సరీ. నర్సరీ కాడి నుంచి పిల్లలు గమనించండి, ప్రతి క్లాసులో కూడా మారుతూ ఉన్నప్పుడు పిల్లోడి పేరు ఈ క్లాసు నుంచి ఆ క్లాస్కి వెళ్తూ ఉంటుంది. వాళ్ళతో పాటు ఎవరి పేరు వెళ్ళాలి? ఎవరి పేరు వెళ్ళాలి? పిల్లరా కంటిన్యూగా వెళ్తూ ఉంది, కంటిన్యూగా వెళ్తూ ఉంది. పిల్లరా ఒక్కసారి నిరూపించండి యూకోపేది పేరు. ఒక్కసారి నిరూపించండి యూకోపేది పేరు. ఏ క్లాసులైనా చూడండి, అన్ని క్లాసులో మోషే పేరు తర్వాత వాళ్ళ అమ్మ పేరు ఎవరమ్మా? కుమార్తె. అంతే, ఆమె పేరే ఉంది. పిల్లరా ఇలా ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎలా పిలువబడ్డాడు మోషే? ఫరో కుమార్తెగానే పిలువబడ్డాడు. 40 సంవత్సరాలు కూడా ఎవరి బిడ్డ అంటే ఫరో కుమారుడు. ఫరో కుమార్తె కుమారుడు అంటే ఫరోకు మనవడు, కూతురికి కొడుకు. పిల్లలు ఇదే మొత్తం 40 సంవత్సరాలు కూడా. మోషేకి 40 సంవత్సరాలు నిండెను. ఈ 40 సంవత్సరాలు చదువు పూర్తయ్యాను. ఈ చదువు అంతట్లో కూడా ఆమె పేరే ఉంది, ఇంకెక్కడ వేరే పేరు లేదు. పిల్లలు బైబిల్ గ్రంథంలో 40 సంవత్సరాలు కోడై కొత్త ఉంది ఐగుప్తు మొత్తం కూడా. ఫరో కుమార్తె కుమారుడు అని. ఇప్పుడు మోషే అంటాడు ఆ పేరు తీసేయండి. ఏ పేరు? ఆ పేరు తీసేసేయండి. మా అమ్మ అస్సలా ఉంది, ఆమె పేరు పెట్టండి. పెడతారా? కుదిరిద్దా? చెప్పాలి, కుదిరిద్దా? సర్టిఫికెట్లు అన్నింటిలో మొక్క అంట. ఈ మొక్క అంటే కూడా మాకు తెలియదు. ఈ మొక్క అంటే కూడా మాకు తెలియదు. పిల్లలు ఆలోచన చేయండి. తీరా చూస్తే ఆ మొక్క అంటే మన జానుగారు అంట. పిల్లరా అవును, చాలామందికి ఇలాగే ఉంటాయి. పిల్లరా స్కూల్లో కృపాజ్యోతి అంటే ఏంటో, మందిరంలో నేను కృప, స్కూల్లో నేను జ్యోతి. చెప్పండి కిరణ్ గారు. మందా కిరణ్ గారు ఇక్కడే ఉన్నారు. పిల్లలు డేవిడ్ గారు ఇక్కడ, అక్కడేను కిరణ్ గారు. పిల్లరా ఇంకా మనం మార్చాలంటే కుదరదు. అంతే, ఎప్పుడైతే స్టార్టింగ్లో పేరు వచ్చిందో అది అలాగే ఉండిపోవాలి. పిల్లరా ఐగుప్తు దేశంలో ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి మోషేకి అంతా ఇలాగే ఉంది. ఇప్పుడు అంటాడు నా పేరు
మా అమ్మ పేరు పలానా కాబట్టి ఇలాగ మార్చండి. ఫరో కుమార్తె కుమారుడును అనిపించుకోవడానికి ఇష్టపడతలేదు పిల్లరా. 3 విషయాలు చెప్పాను. మొదటిది ఐగుప్తు దానం వద్దన్నాడు. రెండోది నాకు ఆ పాపం వద్దన్నాడు. 3 నేను ఆమె కొడుకుని కానే కాదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు పిల్లలు. అందుకోసం ప్రతిఫలం. దేనికి ప్రతిఫలం పిల్లరా? ఈ 3 నాకు వద్దన్నందుకు దేవుడు ప్రతిఫలం. ఆ 3 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రతిఫలం అనేది సంపూర్ణం చేయకపోతే ఈ ప్రసంగానికి పిల్లరా ముగింపు లేనే లేదు. మరి ఇంతగా ఆయన వీటన్నిటిని వదిలిపెట్టుకొని వస్తే ఫలితం దక్కిందా? ప్రతిఫలం దక్కిందా? దక్కితే ఎంత దక్కింది? దక్కిందా? దక్కితే ఎంత దక్కింది? నీ ఇష్టం. నీకు అంచనా వేసుకుంటే వేసుకో, లెక్కలు వేసుకోవాలంటే వేసుకో. మొదటిగా ఆయనకు వచ్చిన ప్రతిఫలం, మొట్టమొదటి మాట పిల్లరా బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 34:12 త్వరగా. ద్వితీయోపదేశ కాండం 34:12 చివరికి వచ్చేమా? ప్రవక్త. ఎవరు మోషే? ఎవరు? ప్రవక్త. పిల్లరా ఫరో కుమార్తె కుమారుడు అంటే బాగుంటుందా? ప్రవక్త అంటే బాగుంటుందా? యెహోవా ప్రవక్త. పిల్లలు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అందులో ఒక ప్రవక్త ఎవరంటే చెప్పాలి, మోషే ప్రవక్త. పిల్లరా ప్రవక్త అనేటువంటి పేరు మనం పెట్టుకుంటూ వచ్చేది కాదు. ఎవరు పెట్టాలి? అది దేవుడు ఏర్పాటు చేయాలి. పిల్లరా ప్రవక్తగానే చనిపోయాడా? మామూలు సామాన్య వ్యక్తిగా చనిపోయాడంటే నేను ముగిస్తున్నాను. నా వంటి ప్రవక్తను మరలా మీలో పుట్టిస్తాడని చెప్తున్నాడు ఆయన. అంటే ప్రవక్తగానే చనిపోయాడు పిల్లారా. అర్థమవుతుంది? ప్రవక్తగానే చనిపోయాడు. వినాలి. మహమ్మద్ ప్రవక్త కాదు. అర్థమవుతుందా? ఆయన కూడా ఏమంటారు? ఆ ప్రవక్త కాదు. పిల్లలు ఆలోచించేయండి. ఈయన నెంబర్ 1 ప్రవక్త, ఒరిజినల్ ప్రవక్త, దేవుని చేత ఆమోద ముద్రం పొందిన ప్రవక్త. ఎవరు? మోషే. మోషే ప్రవక్త. పిల్లారా ఫరో కుమార్తె కుమారుడు. మీ అందరికి వందనాలు. ఎంతమంది తెలుసు? ఐగుప్తు వరకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, మోషే ప్రవక్త, యెహోవా ప్రవక్త ఎంతవరకు తెలుసు? దేశం ఏంట్రా బాయ్? దేశం ఏంటి? భూదిగంతముల వరకు. పిల్లరా భూదిగంతముల వరకు యెహోవా ప్రవక్త మోషే. ఫలితం కొద్దిగా ఎక్కువ, ప్రతిఫలం కొద్దిగా ఎక్కువ. అసలు ముందు నువ్వు ఆ పని చెయ్యి, ఆ తర్వాత దేవుడు ఎంత నీకు చేస్తాడో అది మనం లెక్కలో కట్టలేము. రెండో మాట చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో రెండో మాట సంఖ్యాకాండం 12:6 త్వరగా. సంఖ్యాకాండం 12:6 పాత నిబంధన పేజీ నెంబరు, పాత నిబంధనలో పేజీ నెంబరు 121. పాత నిబంధనల పేజీ నెంబర్ 121. 4వ పుస్తకం సంఖ్యాకాండం 12:6. చూసారా పిల్లరా? మోషే ఎవరు? ఇంకా మనోడు మధ్యలో పెట్టి అక్కడి నుంచి చదువున్నాను 6 నుంచి. రాగా వినండి, ఆగండి. ఇంతకు ఎవరు వినాలి అంటే మీరు అంటారు మిరియామును అహరోను అనాలి. అది కాదు పాఠం, మనందరం వినాలి. ఎందుకంటే దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు మోషేకి. ప్రతిఫలం వచ్చిద్దా అని మన డౌటు. వచ్చిద్ది అంటానికి ఆధారం కాబట్టి మనం విందాం. మిరియాము అహరోను కాదు, మనం విందాం. పిల్లరా మనం పొందుదాం, దేవుని దగ్గర ప్రతిఫలం పొందుదాం. మీలో ప్రవక్త ఎవరైనా ఉంటే ఎలా మాట్లాడతాను? దర్శనమిచ్చి మాట్లాడతాను. కానీ అలా మామూలు కాదండి. నా సేవకుడు అంట. మోషే ఎవరు? దేవుని సేవకుడు. పిల్లారా మీరు చెప్పాలి సమాధానం. ఫరో మనవడు అంటే బాగుందా? యెహోవా సేవకుడు అంటే బాగుందా?
అంటే ఫరో మనవడంటే బాగుందా, యెహోవా సేవకుడు అంటే బాగుందంటే యెహోవా సేవకుడు దానికి నువ్వు ఎన్ని పెట్టినా ఇంక ఉపయోగం లేదు పిల్లారా. యెహోవా ప్రవక్త అంతేకాదు, యెహోవా సేవకుడు, యెహోవా సేవకుడు పిల్లారా. మనకి సేవకుడు అంటేనే పిచ్చి అభిమానం. సేవకుడు అంటే పిచ్చి అభిమానం. మన సంఘంలో కాదులే, మిగతా సంఘాల్లో, మన సంఘాలు కాదు, మిగతా సంఘాల్లో పిల్లారా. అర్థమవుతుందా? ఇంకా ఆ సేవకుడిని వాళ్ళు ఎక్కడ పెట్టుకుని మోస్తారు చెప్పాలి. చాలామంది అయ్యగారు అయ్యగారు అంటారు. అయ్యగారు అనకూడదు అన్నా నేను. ఇంక సోమరాజుకు వచ్చింది కోపం. తెలుసా మీకు సోమరాజు అంటే ఎవరు? యోహాను ఫ్రెండే కదా. ఆ ప్రాంతం అంతా అలాగే పిలుస్తారు కదా. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అందరినీ సేవకులు ఏం పిలుస్తారు? అయ్యగారని పిలుస్తారు, అమ్మగారని పిలుస్తారు. పిల్లరా గమనించండి, అయ్యగారులు కాదు, అమ్మగారులం కాదు. ప్రభు అన్నాడు మీరు సహోదరులు అన్నాడు, అయ్యా కొత్త నిబంధనలు అని చెప్పాను. పిల్లలు గమనించండి. ఇంకంతే ఉంటుంది. ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది. ఏదైనా కొంచెం నిజాలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది పిల్లలు. కొన్ని సంఘాల్లో అయ్యగారంటే విపరీతమైనటువంటి అభిమానం అన్నమాట. అందుకని అయ్యగారిని కనీసం కొంచెం దూరం కూడా ఏం చేయరు. మనకు ఒక అయ్యగారు ఉన్నాడు గొల్లపూడిలో. ఎవరు? మాధవరావు గారు. పిల్లరా, ఇది చర్చి, ఇది చర్చి పంపంత దూరం ఆయన ఇల్లు ఉంటుంది. ఇది చర్చి పంపంత దూరం ఆయన ఇల్లు ఉంటుంది. ప్రార్థన అవ్వగానే బయలుదేరి వెళ్దారుకుంటే అయ్యగారు నేను తీసుకుని ఇల్లు పెడతాను రాయను. బండి స్టార్ట్ చేస్తే రాయా బండి తీసుకురాయా అన్నాడు. ఏనా ఎన్ని అడుగులు అది మొత్తం? అసలుకి వైదికం అంతా ఏం చెప్తుంది? నడవమని చెప్తుంది. వైదికం అంతా నడవమని చెప్తుంది. కానీ ఆయన నడవాలనుకుని వీళ్ళు నడునెత్తే కదా. ఎవరో ఆయన నడవాలని వీళ్ళు నడునెత్తే కదా. మీకు వందనాలు చెప్తున్నాను. నడవనికపోతే తొందరగా పోతారు. ఎవరు ఈ సంగతి తెలియట్లా. నడవనికపోతే తొందరగా పోతారు, నడిస్తే ఎక్కువ కాలం ఉంటారు. అయ్యగారని మరి అంత చేయకూడదు పిల్లరా. కొంచెం నడితే ఆరోగ్యంగా ఉంటుంది. కానీ సంఘస్థులకు పిచ్చి అభిమానం అన్నమాట. నా సేవకుడైన మోషే అట్టివాడు కానీ కాదు పిల్లరా. ఎంత గొప్ప ఘనతను సాధించాడు. బైబిల్ గ్రంథం 33:1 ద్వితీయోపదేశకాండం 33:1 పేజీ నెంబర్ పాత నిబంధన 175, క్రొత్త నిబంధనలో 175. దైవజనుడైన మోషే, ప్రవక్త అయిన మోషే, సేవకుడైన మోషే, దైవజనుడైన మోషే. పిల్లరా, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. పిల్లరా, ఆమె చేసింది పరిచర్య మామూలుగా చేయలేదు. ఆమె చేసింది పరిచర్య మామూలుగా చేయలేదు. ఆలోచన చేయండి. ఇంకొక ఆమె తల బాదుకుంటుంది, దైవజనుడా అని తల బాదుకుంటుంది. ఇంకొక ఆమె దైవజనుడు అంటే దైవంతో నేను ఆ మాట చెప్పాను, ఊరికి అనుకోబక్కండి. ఆఖరి మాట చెప్తున్నాను. నిర్గమకాండం 7:1 ప్రార్థన చేద్దాం. నిర్గమకాండం 7:1 పాత నిబంధనలు 2వ పుస్తకం పేజీ నెంబరు 49. పాత నిబంధనలు 2వ పుస్తకం నిర్గమకాండం 7:1. ఏమన్నాడు? ఇదిగో అసలు ఆ పని ఎవరు చేయరు. ఎవరో అసలు ఆ స్థానం ఎవరు కూడా ఎవరో. పిల్లరా, చచ్చిపోయేదాకా పాస్టర్ గారన్నా ఈయనుండగా ఇంకో పాస్టర్ గారు రెడీ చేస్తాడా? మీరు చెప్పండి. చచ్చిపోయేదాకా ఈ పాస్టర్ గారే నేను ఉండగా ఇంకోటి తయారు చేస్తాడా? ఇప్పుడు కలవరి టెంపుల్కి ఎంతమంది పాస్టర్లు? అది చూసారా? మళ్ళీ ఒక్కలే అంటున్నారు. అలాకపోతే షాలేం సంఘానికి ఎంతమంది పాస్టర్లు? అందరూ. ఈ మరీ దారుణం అండి. ఇక్కడ అందరూ, అక్కడ ఒకళ్ళ. అవును పిల్లలు గమనించండి. ఇక్కడ అందరూ, అక్కడ ఒకళ్ళే. పిల్లలు ఆలోచన చేయండి. వస్తున్నా మనిషికి ఎంతమంది పాస్టర్లు అంటే వాళ్ళు ముగ్గురే, నలుగురు అయ్యారా? పోనీలే. అట్లాగా పిల్లరా, అంటే ఆ స్థానం ఏం చేయరు, ఎవరు. ఒకళ్ళు ఆ స్థానం ఇవ్వాలంటే కళ్ళుకు సుక్కలని రావాలి, ఇంకా హార్ట్ పేషెంట్ అని అవ్వాలి పిల్లరా. ఇంకా లెగవకోకుండా ఏదన్నా అవ్వనైనా అవ్వాలన్నమాట. అప్పుడు కానీ ఏం చేస్తారు? ఆ స్థానం ఇస్తారు పిల్లరా.
భూమి మీద సంఘంలోనే కాదు, ఏ స్థలంలోనైనా సరే పిల్లలు గమనించండి, వారికి ఉన్న ఆధిపత్యాన్ని వాళ్ళే కొనసాగిస్తారా తప్ప ఇంకొకళ్ళు ఇవ్వాలని ఆలోచన ఉండదు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడికి లేని గొప్ప ఘనతని దేవుడు మోషేకి ఇచ్చాడు. ప్రతిఫలం, మోషే ఇంతకన్నా ప్రతిఫలం ఇంకేం కావాలి చెప్పు? ఏ ప్రతిఫలం? ఏ ప్రతిఫలం? నిన్ను ఫరోకి దేవునిగా చేశాను. దేవుని స్థానం మోషకి ఇచ్చాడు. దేవుని స్థానం మోషకి ఇచ్చాడు పిల్లలు. ఇప్పుడు మోషే ఎవరు? ఫరోకి చెప్పాలి. 2 సార్లు చెప్పాడు, నేను ముగిచ్చేసాను, ఈసారి నా పాపాన్ని క్షమించు అన్నాడు. ఎవరిని? మోషేని పిల్లరా. నన్ను దీవించు అన్నాడు మోషేని. ఈ 2 చేయాలంటే అది ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు తన స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు పిల్లరా? ఐగుప్తు ధనము కంటే, పాప భోగం కంటే, ఫరో కుమార్తె కుమారుడు అనే దానికంటే నాకు ప్రతిఫలం కావాలనుకుంటే దేవుడు అద్భుతమైన ప్రతిఫలం రండి. మోషేకే ఇస్తాడా ప్రతిఫలం? అందరికి ఇస్తాడంటే ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇదే చెప్పాలి, ఇదే పాడాలని పిల్లలు. నా బలహీనత ఎందో నా సిలువను నిన్ను పోలి నేను నడిచేదన్, వెన్నుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. నా బలహీనత ఎందు నా సిలువను మోస్తు నిన్ను పోలి నేను నడిచెదన్, వెన్నుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణముని తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, దినమెల్లనే పాడినా. పిల్లరా, శిక్షాఫలం తర్వాత ఏంటి? ప్రతిఫలం. ఇందుకు మోషేకేనో పౌలుకేనా అందరికంటే ఆ రకంగా దేవుని కోసం ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్మానం తీసుకొని దేవుని కోసం జీవించాలనేటువంటి ఒక ప్రత్యేకతను మనం కలిగి ఉంటే పిల్లరా, మనం విడిచిపెట్టిన దానికంటే ఎక్కువగా ప్రతిఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ రోజున్న దేవుడు ఈ రోజు ఉన్నాడు. ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఈ రోజు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, భక్తులు పొందినట్టుగా మనం కూడా ప్రతిఫలాలు పొందుదాం. మన సంఘాన్ని మనం అభివృద్ధి పరుచుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కృపామయుడవైన మా దేవ, నేను ఎంతగానో స్తుతిస్తూ నీ వందనాలు చెల్లిస్తున్నాం. శిక్షా ఫలం, దాన్ని అనుభవించిన వాళ్ళకి ప్రతిఫలం. పాత నిబంధన కాలములో మోషే తీసుకున్న నిర్ణయాలు ఎంత మెచ్చుకోదగ్గబోయిన ఆయన. చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. మానవుని జీవితానికి ఏదైతే ప్రాముఖ్యమో అని లోకమంతా కోడై కూస్తుందో వాటికంటే దేవుడే గొప్ప అని చెప్పి రుజువు చేసినటువంటి మోషేని మీరు దీవించారు నాయన. తాను ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమును దృష్టి ఉంచాడు. అతడు పెట్టిన దృష్టి వేరు, మీరిచ్చినటువంటి ప్రతిఫలం బహుమానం వేరు. అది వెల కట్టలేంది నాయన. కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం. నేటి కాలములో ఉన్నటువంటి విశ్వాసులు ఎక్కడ ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, ఈ రకమైనటువంటి బలమైన తీర్మానాలు కలిగి ఈ రకమైనటువంటి ప్రతిఫలాలు పొందుతూ నిన్ను మహింపరిచే కృపని దయచేయమని ఈ బలమైన మాటలు అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. దినదినము ఆ రకంగా
నీ పరిచర్యలో, మీ సేవలో నిన్ను మహింపరుచుకుంటూ మీ రాజ్యంలో చేరే భాగ్యాన్ని దయచేయమని ఈ మనవులు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.